హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. నేను ఈరోజు యెహోషువ గ్రంథం చదువుతుండగా ఒక వాక్యం విన్నాను. అది నాకు చాలా ధైర్యాన్ని తీసుకొచ్చింది అనమాట. అది మీతో పంచుకోవాలనిపించింది. ఈ యెహోషువ గ్రంథము మోషే మరణించిన తర్వాత కాలం అనమాట. ఇక్కడ ఇశ్రాయేల్ని వాగ్దానం దేశానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత యెహోషువ మీద పడింది అనమాట. అతడు ఎదుర్కొని పోయే ప్రజలు శక్తివంతులు, బలవంతులు అనమాట. నిజంగా అతనికి భయం వేసి ఉండాలి. అర్థమైందా? అప్పుడు దేవుడు యెహోషువను ఉద్దేశించి ఇలా అన్నారనమాట. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, అసలు జడియొద్దు, నీవు నడుచు మార్గంలోన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని సెలవిచ్చాను. ఈ వాక్యం విన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చిందనమాట. దేవుడైన యెహోవా యెహోషువతోని నీ బలముతో నువ్వు ముందుకెళ్ళు అని చెప్పలేదు. తన సన్నిధిని, తన శక్తిని నేను నీకు అతనికి ఇస్తున్నాను అని చెప్పారనమాట. నాకు శక్తితో నువ్వు ముందుకెళ్ళు అని సెలవిచ్చున్నారు. ఈరోజు మీరు కూడా యెహోషువలాగా అనిపించవచ్చు. కొత్త దారిలో అడుగు పెడుతున్నారా? ఆరోగ్య సమస్యలా? లేకపోతే ఉద్యోగం కానీ ఇంటర్వ్యూలు లేకుండా ఉన్నారా? లేదా భరించలేని భారంగా ఉన్నదా? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే యెహోషువతో ఉన్న అదే దేవుడు, యెహోషువకి ఇచ్చిన శక్తి ఇచ్చిన అదే దేవుడు ఈరోజు మీతోని నాతోని ఉన్నారు. మీరు కానీ నేను కానీ ఒంటరిని కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. బలము యెహోవాది, మీది కాదు. దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొని ముందుకు సాగండి. అందరికీ వందనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.